వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్. బాబా ఏమి వర్షాలండి బాబోయ్, బయటికి వెళ్ళడానికి లేదు, పనులు చేసుకోవడానికి లేదు, కానీ వంట తప్పదు కదండి. సో అందుకనే ఈరోజు నేను మీకు కాకరకాయ మరొక రెసిపీతోటి వచ్చాను. అసలు నాకైతే కాకరకాయ ఎంత ఇష్టం అంటే, మీలో కూడా కాకరకాయ ఇష్టమైన వాళ్ళు వెంటనే కామెంట్ చేయండి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనము ఎంటీ బాండిల్ పెట్టుకున్నాం కదా, అందులో ఆయిల్ వేసేసుకున్నాము. ఆ తర్వాత కాకరకాయలు చిన్న కాకరకాయలు తీసుకున్నాను. ఆ చిన్న కాకరకాయలు తీసుకొని 4గా కట్ చేసుకున్నాను అనమాట. కొంచెం చెక్కు తీసుకున్నానండి, లైట్గా 4గా కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. అలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో కరివేపాకు, కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఇంకో పక్క అయితే నేను చారు చేసేస్తున్నాను. చారు అంటే చారులో కూడా ఎన్నో రకాలు ఉంటాయి. నేనైతే చాలా సింపుల్ చారు చేస్తున్నాను. ఏంటి అంటే టమాటో, చింతపండు ఫస్ట్ అయితే వాటిని బాగా మరగపెట్టేసుకొని పిసికేసుకున్నాను అనమాట. చల్లారిన తర్వాత ఇదిగోండి, ఇటు సైడ్ అయితే కాకరకాయ రెడీ అయిపోతుంది. మనకు ఒక పక్క టొమాటో, చింతపండు బాగా మరిగింది కదండి. ఇందులో మనకు కావాల్సింది అంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆ తర్వాత ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్న మసాలా అదేంటంటే మిరియాలు, జీలకర్ర, ఆ తర్వాత కరివేపాకు, వెల్లుల్లి వేసి రుబ్బుకున్నాను అనమాట. అది చారు కోసం. ఇక్కడ కాకరకాయ కోసం ఏంటంటే వెల్లుల్లి, కారం 2 మిక్సీ పట్టుకున్నాను ఇందులో వేసేసుకోవడానికి. ముందు చూపించింది ఏంటంటే అది చారు కోసం, ఇది వచ్చేసి మనము కాకరకాయ కోసం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అది కాకరకాయ వెల్లుల్లి కారం అండి, వెల్లుల్లి కారం వేసేసుకొని కలిపేస్తున్నాను. యమ్మీ టేస్టీ కాకరకాయ. అసలు కాకరకాయ డైలీ తింటే షుగర్ అనేది మన దరిదాపుల్లోకి కూడా రాదండి. అందుకని కాకరకాయ ఎక్కువ నేను చేస్తూ ఉంటాను, చాలా ఇష్టము కూడా. సో ఇలా అయిపోయింది లాస్ట్కి అయితే. తర్వాత మనం చారు దగ్గరకు వచ్చినట్లయితే ఇప్పుడు చారులో ఏం చేస్తుందంటే దాన్ని బాగా కలిపేసేసుకొని చల్లార్చుకుంటున్నాను. అందులో ఉన్న వేస్టేజ్ మొత్తం తీసేసుకొని ఆ చారుని నేను ఒక బౌల్లో పోసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చారుని తాలింపు పెట్టుకుందాం. ఎలా తాలింపు అంటే ఒక బౌల్ తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు, ఆ తర్వాత మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్నాం చూడండి, ఇది కరివేపాకు, మిరియాలు, ఆ తర్వాత జీలకర్ర, వెల్లుల్లి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమము ఆ ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొంచెము పసుపు వేసుకోవాలి. ఎందుకంటే పసుపు మనము చారు వేసిన తర్వాత వేస్తే కొంచెం పసుపు వాసన వస్తుంది, అందుకని నేను దీంట్లోనే వేస్తాను. ఇదిగోండి ఆ చారు మనము ఆల్రెడీ మిక్సీ అంటే దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా తీసేసి నేను ఉల్లిపాయలు అందులోనే వేస్తాను. కొంతమంది తాలింపులో వేస్తారు, కొంతమంది ఇలా పచ్చి ఉల్లిపాయలు వేస్తారు. సో చాలా రకాలు ఉంటాయండి. నేనైతే ఇలా సింపుల్గా చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనకు కాకరకాయ రెసిపీ రెడీగా ఉంది. సో ఇలా అన్నమాట, టమాటాలు, చింతపండు కలిపి అలాగే దాన్ని మొత్తం వేస్టేజ్ అంతా తీసి వచ్చినటువంటి వాటర్ అనమాట. సో ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు, ఆ తర్వాత కారం వేసుకొని బాగా మరగనివ్వాలి. చాలాసేపు మరగాలండి. చారు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని బాగా మరగనిద్దాం. మరిగిన తర్వాత అందులో మనం కొంచెము కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర ఇది కొంచెం చూసారా ఎంత చక్కగా మరిగిందో. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకొని ఇంకొంచెం సేపు మరిగిన తర్వాత దించేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ యమ్మీ అయినటువంటి చారు అండ్ కాకరకాయ ఫ్రై అన్నమాట. మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.